చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, మస్తు అంటే మస్తు వచ్చింది. ఫుల్ వేడి వేడిగా ఉంది అన్నం. చికెన్ ముక్క ఇట్లా సూపర్ ఉంది, మస్తు ఫ్రై అయింది. హలో హలో మిమ్మల్ని ఈరోజు స్పెషల్ చికెన్ పులుసు సూపర్గా ఉంటుంది. ఎప్పుడు కర్రీలు ఫ్రైలు తినడం కాదు, ఒక్కసారి ఈ పులుసు ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, మీరు స్కిప్ చేస్తే మంచి పులుసు మిస్ అయిపోతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనకి చికెన్ పులుసు కోసం చికెన్ కావాలి. ఒక 1/2 kg తీసుకున్నా నేను. ఇప్పుడు ఇంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నా, కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ కారం. ఇవి మూడింటిని వేసి చికెన్ ని మంచిగా కలుపుకోవాలి ఒకసారి. చూడండి చికెన్ పీసెస్ కి అయితే ఉప్పు కారం మంచిగా పట్టింది. ఇప్పుడు దీన్ని ఇట్లనే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకోవాలి. ధనియాలు, లవంగాలు, ఇలాచి, మిరియాలు, దాల్చిన చెక్క ఇవన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసుకి మనం మసాలా ఇట్లా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటేనే మస్తు ఉంటుంది. మసాలా అయితే కొంచెం ఫ్రై అయింది, ఇప్పుడు దీన్ని తీసేద్దాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి. మనకి పులుసుకి సరిపోయేంత ఆయిల్ వేయాలి, కొంచెం ఎక్కువనే వేయండి. ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. ఒక 2 ఆనియన్స్ని ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసిన. ఇప్పుడు వీటిని వేస్తున్నా. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి వేస్తున్నా, పొడుగ్గా కట్ చేసి. పచ్చిమిర్చిని ఇట్లా పొడుగునా కట్ చేయండి, మంచిగా ఉంటుంది. చిన్న చిన్నగా కట్ చేయకండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నా. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక ఆనియన్స్ ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్గా ఎప్పటిదప్పుడే వేయండి, మంచిగా ఉంటుంది. ఇది వేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక ఏ నాన్ వెజ్ కర్రీలకైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేద్దాం. ఇక చికెన్ వేసి మంచిగా కలపాలి దీన్ని. చికెన్ ఇట్లా మంచిగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనియాలి దీన్ని. ఒక 2 నిమిషాలు అంతే. ఫ్రై అయిందేమో చూద్దాం ఒకసారి. ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూన్ కారం వేయాలి. మీరు కారం ఎంత తింటే అంత వేయండి. నేను అప్పుడు 1/2 స్పూన్ వేసిన, ఇప్పుడు 1 స్పూన్ వేసిన, మొత్తం ఒక స్పూన్నర వేసిన. అట్లనే 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నా. దీన్ని ఒకసారి కలుపుదాం. ఉప్పు కారం వేసి ఇప్పుడు దీంట్లో మనం 1 కప్పు టమాటా పేస్ట్ వేస్తున్నా. ఒక 3 టమాటాలని పేస్ట్ చేసిన. ఈ పేస్ట్ వేసి కలపాలి. ఇక టమాటాని చిన్న చిన్నగా కట్ చేసి ఇట్లా వేయొచ్చు, కానీ టమాటా పేస్ట్ వేస్తే గ్రేవీ మంచిగా వస్తుంది మనకి. ఇప్పుడు ఈ టమాటా పచ్చి స్మెల్ పోయేంత వరకు మూత పెట్టి ఉడకనియాలి. 5 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి చికెన్ ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి చూద్దాం చికెన్ ఫ్రై అయిందేమో. చికెన్ అయితే సూపర్ గా ఫ్రై అయింది. మొత్తం ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. అట్లనే టమాటా గిట్ట పచ్చి స్మెల్ లేకుండా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు రసం వేయాలి. ఇప్పుడు దీంట్లో మనం కరివేపాకు వేయాలి కొంచెం. అట్లనే కొంచెం కొత్తిమీర గిట్ల వేయాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు చింతపండు రసం వేస్తున్నా. చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత మనకి గ్రేవీ వాటర్ ఎంత కావాలనుకుంటే అంత పోయొచ్చు. ఇక దీన్ని ఫస్ట్ ఒక్కసారి కలపాలి ఇట్లా.
చింతపండు రసం వేసి, గ్రేవీకి ఎంత కావాలనుకుంటే అంత వాటరు. పులుసు కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువనే పోయండి. మనకి ఎంత పులుసు కావాలనుకుంటే అన్ని వాటర్ పోయండి. చూడండి ఇట్లా చూసుకుంటా. ఫస్ట్ మసాలా పౌడర్ వేసి పెట్టినాం కదా, ఆ మసాలా పౌడర్ మొత్తం ఇప్పుడు వేయాలి. మసాలా గిట్లా వేసేసినాం. ఒక్కసారి కలిపి ఒక్క 2 minutes దీన్ని మసాలా పెట్టినాం అనుకోండి, మన చికెన్ పులుసు అయితే రెడీ అయిపోతుంది. మూత అయితే పెట్టేస్తేగా కొంచెంసేపు. ఇది ఒక 2 minutes మసలాలి. ఒక్క 2 minutes మనం చార్ని మసాలా పెట్టినాం అనుకోండి, మన చికెన్ పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇది మసులుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. మొత్తం కిచెన్ మొత్తం నిండిపోయింది స్మెల్, సూపర్గా వస్తుంది. మస్తు మసులుతుంది చూడండి, మస్తు అంటే మస్తు వచ్చింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసినాం అనుకోండి, అంతేగా. టేస్ట్ చేద్దాం. వేడి వేడి అన్నం చికెన్ పులుసు అయితే రెడీగా ఉంది. ఇక టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందో. నాకైతే ఇక స్మెల్కి ఊరిలు వచ్చేస్తున్నాయి. టేస్టింగ్ టైం. సూపర్ ఉంది. బిర్యానీలో చికెన్ పీస్లు ఎట్లుంటాయి సేమ్ అట్లనే ఉన్నాయి. ముక్క మస్తుంది, అదిరిపోయింది. ఆ మసాలా ఘాటు. నిజం చెప్తున్నా, చికెన్ పులుసు మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది. టేస్ట్ అయితే మస్తు అంటే మస్తుంది. మీరు పక్కా ట్రై చేయాల్సిందే. ఒక్కసారి మీరు ట్రై చేయండి ప్లీజ్. ఒక్కసారి నా మాట అయిన ఒక్కసారి. ఎప్పుడు కర్రీలు ఫ్రైలు కాకుండా ఒక్కసారి ఈ పులుసు ట్రై చేయండి, మస్తుంది. ఊపిరే కావాలంటారు ఇక మీరు, అంత బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చికెన్ పులుసు మాత్రం పక్కా ట్రై చేయండి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.